దేవుని యొక్క బలమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము పరాక్రమము గల బలాఢ్యుడా. దీని ధ్యానార్థమై మనము న్యాయాధిపతులు 11వ అధ్యాయము 1వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. గిలాతు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాతు యెఫ్తాను కనెను అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము చరిత్రలో చాలా మంది పరాక్రమము గలవారిని చూచినప్పటికీ పరిశుద్ధ గ్రంథమునందు రాయబడిన యెఫ్తా యొక్క జీవితమును గమనించినట్లయితే మనము ఒక నిజమైన పరాక్రమము గల బలాఢ్యుణ్ణి చూడవచ్చును. అతని తండ్రి అయిన గిలాతు గొప్పవాడైనప్పటికీ యెఫ్తా ఒక వేశ్య కుమారుడు. అటువంటి వారు ఎంతో నిజాయితీగా భయభక్తులతో ఉండినప్పటికీ ఈ లోకము వారిని ఆదరించదు మరియు అంగీకరించదు కూడా. యెఫ్తాని కూడా ఆ విధముగానే ఎందుకు పనికిరాని వంటి వాడిగా ఎంచి ఉండవచ్చును. బహుశా యెఫ్తాకి ఒక సరైన మరియు సంతోషకరమైన బాల్యము కూడా ఉండి ఉండకపోవచ్చును. కాని దేవుని చిత్తము ఉద్దేశ్యము ఒకరిపై ఉండినచో వారిని ఉన్నత స్థానములో ఉండకుండా చేయుటకు ఎంత మంది ప్రయత్నించినను వారి యొక్క అభివృద్ధిని ఎవరునూ ఆపలేరు. ఈ లోకములో తృణీకరించబడినప్పటికీ, ఈ లోకము ప్రేమించలేనప్పటికీ, ఎవ్వరికిని అక్కరలేనప్పటికీ ఒక గొప్ప యోధుడిగా, యోధురాలిగా దేవుని దృష్టిలో చేయబడుటకు దేవుడు అవకాశము కల్పించగలడని యెఫ్తా యొక్క జీవితము ద్వారా తెలుసుకొనగలము. యెఫ్తా యొక్క సహోదరులు తమ తండ్రి స్వాస్యము వారికి మాత్రమే చెందవలెనని అతనిని వెళ్లగొట్టుట చేత వారి యొద్ద నుండి యెఫ్తా పారిపోయి టోబు దేశమును చేరగా, అక్కడ అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండుట చేత బహుశా యెఫ్తా యుద్ధము చేయుటలోను సమస్తమునందు ప్రావీణ్యతను సంపాదించి ఉండవచ్చును. ఆ విధముగా పెరుగుటను బట్టియే ఇశ్రాయేలీయులను అమ్మోనీయుల చేతిలో నుండి విడిపించుటకు యెహోవా ఉపయోగించుకొనెను. అన్ని ప్రతికూల పరిస్థితుల యందును యెఫ్తా గొప్ప యుద్ధ పౌరుడిగా, గొప్ప యుద్ధ సూరుడిగా, నాయకుడిగా, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా దేవునిచే మార్చబడెను. ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఈ లోకములో ఎన్నిక లేని వారిగా, పైకి ఎదగలేని వారిగా కనపడినప్పటికీ దేవుడు మనలను గొప్ప యోధుడిగా, యోధురాలిగా, పరాక్రమము గల వారిగా చూచుదురు. మనము చేయవలసినదల్లా దేవుడు మనలను ఏ దృష్టితో చూచుచున్నారో మనలను ఆ దృష్టినే కలిగి ఉండవలెను. మనము యెఫ్తా యొక్క జీవితమును చూచి నేర్చుకునవలసిన 2 కార్యములు కలవు. మొదటిగా, అతను దేవుని యొద్ద విచారణ చేయుటకు వెళ్ళెను. రెండవదిగా, తాను మ్రొక్కుకొనిన దానిని యెహోవాకు ప్రతిష్టము చేయుటకు గాను వెనుతీయలేదు. దీనికై మనము 11వ అధ్యాయము 30వ వచనము నుండి 32 వచనము వరకు గమనించినట్లయితే, అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును మరియు దహన బలిగా దానిని అర్పించదనెను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను అని చదువుచున్నాము. యెఫ్తా యుద్ధములో జయము పొంది తిరిగి వచ్చుచున్నప్పుడు అతని కుమార్తె అతనికి ఎదురుపడెను. అందును బట్టి అతడు దుఃఖపడెను, కాని తాను చేసిన ప్రతిష్టను వెనుక తీసుకొనలేదు. మనలో ఎంతమంది ఆపత్కాలములో నా కుమారుడిని, నా కుమార్తెను సేవకు ఇచ్చిదనని ప్రతిష్ట చేసుకొని వాటిని నిలబెట్టుకొనలేని స్థితిలో కనబడుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు దేవునిచే గొప్ప పరాక్రమవంతుడిగా, పరాక్రమవంతురాలిగా దిగువ స్థాయి నుండి హెచ్చించబడినప్పుడు నీవు తిరిగి దేవుని సముఖములో నీకు అప్పగించబడిన కార్యములకై నీవు విచారణ చేయుచున్నావా? నీవు చేసుకొనిన మ్రొక్కుబడులను నిలబెట్టుకొనుచున్నావా? లేక సాధ్యమైనవి నెరవేర్చి నీకు సాధ్యము కాని మ్రొక్కుబడులను వదిలివేయుచున్నావా? లోకములో అందరిచే తృణీకరించబడిన నిన్ను దేవుడు ఒక పరాక్రమవంతుడిగా, ఒక పరాక్రమవంతురాలిగా చేయవలనని తలంచుచున్నారు. మరి నీవు యెఫ్తా వలె పరాక్రమము గల బలాఢ్యుడిగా,
బలాఢ్యురాలిగా మారుటకు దేవుని ఆత్మను కలిగి ఉన్నావా? లెమ్ము, ప్రభువు ఆత్మను ధరించుకొని యెఫ్తా వలె పరాక్రమము గల బలాఢ్యురాలిగా మార్చబడము. ఆ విధముగా మనమందరమును మార్చబడి ఆయన రాజ్యంలో చేరుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. భయమే లేదు మనకు ఇహలో, భయమే లేదు మనకు ఇహలో. యేసు మనకు తోడై ఉన్నాడు, యేసు మనకు తోడై ఉన్నాడు. జయము మనకు నిశ్చయమిగా, జయము మనకు నిశ్చయమిగా. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. పరాక్రమం గల శూరుడై యెహోవా మనకు తోడై ఉన్నాడు. పరాక్రమం గల శూరుడై యెహోవా మనకు తోడై ఉన్నాడు. విరోధి సాతాను యుక్తులను చెరపట్టి క్రీస్తు పడద్రోసెను. విరోధి సాతాను యుక్తులను చెరపట్టి క్రీస్తు పడద్రోసెను. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. భయమే లేదు మనకు ఇహలో, భయమే లేదు మనకు ఇహలో. యేసు మనకు తోడై ఉన్నాడు, యేసు మనకు తోడై ఉన్నాడు. జయము మనకు నిశ్చయమిగా, జయము మనకు నిశ్చయమిగా. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. గోత్రపు యేసు సింహమై గర్జించు ఉరుముల శబ్దముతో. యూదా గోత్రపు యేసు సింహమై గర్జించు ఉరుముల శబ్దముతో. శత్రువు సైన్యమంతటిని తుత్తునియాలుగా చేసి ఉన్నాడు. శత్రువు సైన్యమంతటిని తుత్తునియాలుగా చేసి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. భయమే లేదు మనకు ఇహలో, భయమే లేదు మనకు ఇహలో. యేసు మనకు తోడై ఉన్నాడు, యేసు మనకు తోడై ఉన్నాడు. జయము మనకు నిశ్చయమిగా, జయము మనకు నిశ్చయమిగా. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు.
ఆశ్చర్యక్రియలు జరిగించును. మహాత్మ్యము గల దేవుడే ఆశ్చర్యక్రియలు జరిగించును. తరంగం వలె నింద శోధనలను గద్దించి శాంతినిచ్చిరి. తరంగం వలె నింద శోధనలను గద్దించి శాంతినిచ్చిరి. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. భయమే లేదు మనకు ఇహలో, భయమే లేదు మనకు ఇహలో. యేసు మనకు తోడై ఉన్నాడు. యేసు మనకు తోడై ఉన్నాడు. జయము మనకు నిశ్చయమిగా, జయము మనకు నిశ్చయమిగా. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సర్వశక్తి గల దేవుడా నిన్ను పోలిన వారెవరిలా. సర్వశక్తి గల దేవుడా నిన్ను పోలిన వారెవరిలా. లేని వాటినున్నట్లు పిలిచి మృతులను సజీవులుగా చేరువు. లేని వాటినున్నట్లు పిలిచి మృతులను సజీవులుగా చేరువు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. భయమే లేదు మనకు ఇహలో, భయమే లేదు మనకు ఇహలో. యేసు మనకు తోడై ఉన్నాడు. యేసు మనకు తోడై ఉన్నాడు. జయము మనకు నిశ్చయమిగా, జయము మనకు నిశ్చయమిగా. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సర్వాధికారియగు ప్రభువా సదాకాలం యుగాంతం వరకు. సర్వాధికారియగు ప్రభువా సదాకాలం యుగాంతం వరకు. నీతో కూడా ఉన్నానని జయం మీద జయం పొంది సాగేదం. నీతో కూడా ఉన్నానని జయం మీద జయం పొంది సాగేదం. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. భయమే లేదు మనకు ఇహలో, భయమే లేదు మనకు ఇహలో. యేసు మనకు తోడై ఉన్నాడు. యేసు మనకు తోడై ఉన్నాడు. జయము మనకు నిశ్చయమిగా, జయము మనకు నిశ్చయమిగా. సైన్యములకు అధిపతియగు యెహోవా